ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవుడికి క్రీస్తు వారి పక్షాన వందనాలు తెలియజేసుకుంటానండి. అదేవిధంగా కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభునామమున వందనాలు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే ఆత్మ కుమ్మరింపులు. ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే ఆత్మ కుమ్మరింపులు, పరిశుద్ధాత్మ కుమ్మరింపులు అనేది ఈరోజు మన ధ్యానాంశం అయి ఉన్నది. ప్రభునందు ప్రియులారా, బైబిల్ని మనం అర్థం చేసుకోవాలంటే చాలామంది బైబిల్ పండితులు చెప్తారు 5 Wలు ఏంటండి, 5 W తెలుసు కదండి. ఆ 5 W క్వశ్చన్స్ చాలా అవసరము అని చెప్తారు. అవి ఏంటంటే వాట్ అంటే ఏమిటి, చదువుతున్న విషయం అసలు ఏమిటి, నెక్స్ట్ వెన్ అది ఎప్పుడు చెప్పబడుతుంది అంటే ఆ కాలాన్ని, సర్టెన్ పీరియడ్ ఏ కాలంలో అది చెప్పబడుతుంది, అసలు చదువుతున్నటువంటి విషయం ఏంటి, అది ఏ కాలంలో చెప్పబడుతుంది, వేరు ఎక్కడ చెప్పబడుతుంది, ఏ పరిస్థితుల్లో చెప్పబడుతుంది, లేకపోతే ఏ ప్రదేశంలో చెప్పబడుతుంది అని అర్థాన్ని ఇస్తుంది అన్నమాట. తర్వాత ఎందుకు, వై ఎందుకు చెప్పబడుతుంది, అసలుగా ఆ విషయం ఎందుకు చెప్పబడుతుంది. తర్వాత హోమ్ ఎవరితో చెబుతున్నారు. ఈ 5 ఫాలో అవుతేనే మనకి బైబిల్ అనేది అర్థమవుతుందండి. ఏదో మనం అలా చదివేసుకుంటే వెళ్ళిపోండి, మనకి అర్థం కాదు. విషయం అసలుకే ఏమిటి, అది ఎప్పుడు చెప్పబడుతుంది, అది ఎక్కడ ఏ సందర్భంలో చెప్పబడుతుంది, నెక్స్ట్ అసలు ఎందుకు చెప్పబడుతుంది, అది ఎవరితో చెబుతున్నారు. ఈ 5 కూడా మన మనస్సులో ఉంచుకుంటే బైబిల్ అనేది అర్థమవుతుందండి. కూరగాయలు కొనేటప్పుడు మన మనస్సు అంతా ఎక్కడ ఉంటుంది, ఎక్కడ ఉంటుందండి, పుచ్చుల మీద సచ్చుల మీద ఉంటుంది. అవి అంటే మన మనసులో ఒకటి ఫిక్స్ చేసుకుని అవి లేకుండా చూసుకుంటాం కదా. ఎందుకు, దానివల్ల ఏంటంటే మనకి ఎంతో కొంత నష్టం వస్తుంది. ఏదైనా వస్త్రాలు కలిగినప్పుడు ఏం చూస్తాం, ఏమైనా డ్యామేజ్లు ఏమైనా ఉన్నాయా, కలర్ షేడ్లు ఏమైనా, అంటే ఒకటి టార్గెట్ పెట్టుకొని మన మనసులో అది కొనడానికి సిద్ధపడతాం. మరి బైబిల్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ పరిశీలన ఉండదేంటి, బైబిల్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ పరిశీలన ఎందుకు ఉండదంటే అందుకే మనకి బైబిల్ అర్థం కావడం లేదు. ప్రభునందు ప్రియులరా, పరిశుద్ధాత్మకు బైబిల్లో ఉన్నటువంటి పేర్లు చెప్పండి. చూడండి, పెద్ద పెద్ద అక్షరాలతో ఆత్మ అని రాసి ఉంటుంది. ఏంటండి, ఆత్మ అని రాసి ఉంటుంది. కొన్ని చోట్ల యెహోవా ఆత్మ అని ఉంటుంది, మరొక చోట దేవుని ఆత్మ అని ఉంటుంది, మరొక చోట ఆదరణకర్త, మరొక చోట ఏమని ఉంటుందంటే సత్య స్వరూపి అయినటువంటి ఆత్మ, మరొక చోట క్రీస్తు ఆత్మని, ప్రభు ఆత్మని. ఇలాగా బైబిల్లో మనకి ఈ 7 పరిశుద్ధాత్మని, ఈ 7 ఎక్కడ కనపడినా సరే అది పరిశుద్ధాత్మ గురించే చెప్పబడుతుంది. ఇది ఎప్పుడైనా గమనించారండి మీరు? ఆత్మ అని బోల్డ్ లెటర్స్లో ఉంటాయి. అలా అన్నా సరే యెహోవా ఆత్మ అన్నా, దేవుని ఆత్మ అన్నా, ప్రభు ఆత్మ అన్నా, క్రీస్తు ఆత్మ అన్నా, ఆదరణకర్త అన్నా, సత్య స్వరూపి అయినటువంటి దేవుడు అన్నా సరే ఈ పేర్లన్నీ కూడా ఎవరి గురించి చెప్పబడుతున్నాయంటే పరిశుద్ధాత్మ గురించే చెప్పబడుతున్నాయి. ప్రభునందు ప్రియులరా, పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు అనే ఆ శక్తి, పరిశుద్ధాత్ముడు మనకి పాత నిబంధనలో సృష్టి కార్యము నుండి కనపడుతూనే ఉంటాడు. కనపడతాడా లేదా? అగాధ జలముల మీద దేవుని ఆత్మ అల్లాడు చుండెను అంటే సృష్టి కార్యక్రమంలో పరిశుద్ధాత్ముడు కనపడతాడు. పాత నిబంధనలు అనేక చోట ఇశ్రాయేలు 70 మంది పెద్దల మీద ఆత్మ దిగి
వస్తుంది. ఆత్మ దిగి వస్తుంది. ఎక్కడి నుంచి? పైనుండి దిగి వస్తుంది. అంటే పాత నిబంధన కాలంలో ఆత్మ వచ్చి వెళ్ళడం అనేది మనము చూస్తాము కదండి. అనేక సందర్భాల్లో బలాఢ్యుడైనటువంటి సంసోను విషయంలో, ఇంకా దావీదు ఏమంటాడండి? నీ ఆత్మను నా యొద్ద నుండి తీసి వేయకము. అంటే పాత నిబంధన గ్రంథంలో అంతా కూడా పరిశుద్ధాత్ముడు వచ్చి వెళ్ళడం అనేది మనం చూస్తూ ఉంటాం. ప్రభునందు ప్రియులరా, మరి ఈ ఆత్మ కుమ్మరింపు అంటే ఏమిటి? ఈ ఆత్మ కుమ్మరింపు అంటే ఏమిటి? ఈనాటికి కూడా పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఇంకా ఉందని చాలామంది అనుకుంటున్నారు. వాళ్ళు దేని గురించి ఎలా అభిప్రాయపడుతున్నారో అనేది ఒక్కసారి మనం మొత్తం పరిశీలిద్దాం. ప్రభునందు ప్రియులరా, యెషయా గ్రంథం దీర్ఘదర్శి అయినటువంటి యెషయా రాసినటువంటి గ్రంథం 32వ అధ్యాయం 12వ వచనం. జాగ్రత్తగా వినండి. 32వ అధ్యాయం 12వ వచనం. అదిగోండి, పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడు వరకు నగరి విడవబడును. అంటే అప్పటికి ఆత్మ కుమ్మరింపు ఇంకా జరగలేదు. పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపు వచ్చు వరకు అనడా లేదు అక్కడ. కుమ్మరింపబడు వరకు అంటే అప్పటికి యెషయా కాలానికి ఆత్మ కుమ్మరింపు అనేది లేదు. అదే యెషయా గ్రంథం 44వ అధ్యాయం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం. నీ సంతతి మీద ఆత్మను కుమ్మరించెదను. కుమ్మరించెదను అనేది ఏ కాలంలో ఉంది? భూతకాలంలో ఉందా? వర్తమాన కాలంలో ఉందా? కుమ్మరించెదను ఫ్యూచర్ టెన్స్లో ఉంది, భవిష్యత్ కాలంలో ఉంది. అంటే అది ఇంకా అప్పటికి జరగలేదు. అయితే పాత నిబంధన గ్రంథంలో భక్తుల మీదకి ఆత్మ రావడం, వెళ్ళడం, జరగడం అనేది సృష్టి కార్యంలో ఆత్మ పాల్గొనడం ఇవన్నీ కూడా చూసాం. నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదని ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుడు అన్నాడా లేదా? వారు తమ అక్రమ విషయంలో కేవలం నరమాతులై ఉన్నారు. అంటే యెషయా కాలానికి ఆత్మ కుమ్మరింపు అనేది ఇంకా జరగలేదు. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 27వ వచనం. నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించు వారుగాను, నా విధులను గైకొను వారుగాను మిమ్మల్ని చేసేదను. ఇది కూడా భవిష్యత్ కాలంలోనే ఉంది. నా ఆత్మను మీలో ఉంచి నా ఆజ్ఞలను, నా కట్టడలను అనుసరించే వారిగా మిమ్మల్ని చేసేదను అన్నాడా లేదా? అంటే అప్పటికి ఇంకా ఆత్మ కుమ్మరింపు అనేది జరగలేదు. అదే యెహెజ్కేలు గ్రంథం చూడండి ఒకసారి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనం మొత్తం పాత నిబంధన దగ్గర నుంచి కొత్త నిబంధన వరకు కూడా వస్తేనే ఆత్మ కుమ్మరింపు అనేది మనకి
అర్థమవుతుంది. ఎక్కడో ఒక వచనాన్ని పట్టుకొని మనం అదే స్టాండ్ అయితే అది అర్థం కాదు. ఎందుకంటే యెహోవా వాక్యము కొంత అచ్చట కొంత ఇచ్చట మీకు వచ్చును. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకునిడి. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయం 29వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయం 29వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీయుల మీద యెహెజ్కేలు కాలం నాటికి కూడా దేవుడు ఏమన్నాడు? అప్పుడు ఇశ్రాయేలీయుల మీద. అంటే అప్పుడు అంటే ఫ్యూచర్ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, భవిష్యత్తు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు ఇశ్రాయేలీయుల మీద నా ఆత్మను కుమ్మరించెదను. ఎప్పుడు? ఇందాక చెప్పాను కదా, వెన్, ఎప్పుడు అని క్వశ్చన్ వేసుకుంటే అక్కడ అర్థం అవుతుంది. అప్పుడు అన్నాడు దేవుడు. ఎప్పుడు? అప్పుడు ఇశ్రాయేల్ వారి మీద నా ఆత్మను కుమ్మరించదను. చదవండి. గనుక నేనెక్కను వారికి ఉండను. ఇదే ప్రభువుగు యెహోవా వాక్కు. అంటే ఫ్యూచర్లో దేవుడు ఆత్మను కుమ్మరించబోతున్నాడు అనేది సుస్పష్టమయ్యి ఉంది. దీన్ని బట్టి ఈ వచనాన్ని బేస్ చేసుకుని ఆత్మ కుమ్మరించబడుతుంది ఇంకా అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది పాత నిబంధనలో ఉన్నటువంటి విషయం. ఇక కొత్త నిబంధనకి వెళితే ప్రభునందు ప్రియులారా, యోహాను సువార్త 7వ అధ్యాయం 39వ వచనం. జాగ్రత్తగా వినండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 39వ వచనం. తన యందు విశ్వాసముంచువారు, అది కూడా కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి కూడా తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మ గురించి ఆయన ఈ మాట చెప్పాను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడలేదంట. చూడండి, యేసు ఇంకా మహిమపరచబడలేదు కాబట్టి ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు, లేకపోతే అనుగ్రహింపబడలేదు. అంటే యేసు మహిమపరచబడడానికి ఆత్మ అనుగ్రహింపబడడానికి ఏదో సంబంధం ఉంది, అంతే కదండి. యేసు ఇంకా మహిమపరచబడలేదు గనుక క్లాజ్ ఇస్తున్నాడు. గనుక ఆత్మ ఇంకా అనుగ్రహింపబడలేదు, ఆత్మ కుమ్మరింపు ఇంకా అనుగ్రహింపబడలేదు. అంటే కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి కూడా ఆత్మ కుమ్మరింపు ఇంకా మనకి అనుగ్రహింపబడలేదు అని అర్థమవుతుంది. అసలే యేసు మహిమపరచబడడానికి ఆత్మ కుమ్మరింపు మనకి అనుగ్రహించబడడానికి సంబంధం ఏంటి? అసలు యేసు మహిమపరచబడడం అంటే ఏంటి? ఆయన చనిపోయి మరణించి తిరిగి లేపబడడమే యేసు మహిమ పరచడం. ఆయన చనిపోయి భూమిలో పాతి పెట్టబడి తిరిగి లేచిన తర్వాత ఆత్మ కుమ్మరింపు అనేది జరుగుతుంది. ఎప్పుడు ప్రవచించాడు? అది యెషయా కాలంలో ప్రవచించాడు, యెహెజ్కేలు కాలంలో ప్రవచించాడు. యోహాను సువార్తకు వచ్చేటప్పటికి కూడా ఇంకా అనుగ్రహింప ఏంటి? ఆత్మ కుమ్మరింపు ఇంకా అనుగ్రహించబడలేదు అంటున్నాడు. అంటే ఆయన మహిమ పరచబడేంత వరకు కూడా ఆత్మ కుమ్మరింపు ఇంకా జరగలేదు. అది యేసువారు స్వయంగా చెబుతున్నటువంటి మాట. ఇంకా బాగా అర్థం కావాలంటే ఆయన మహిమపరచబడటం అంటే ఏమిటో ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక్కసారి చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం 20వ వచనం.
రాసుకునగలిగే వాళ్ళు రాసుకోండి. మళ్ళీ దీని మీద మీకు సందేహం రావచ్చు. యోహాను సువార్త 12వ అధ్యాయం 20వ వచనం. ఆ పండుగలో ఆరాధించుటకు వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండరు. ఏ పండగ అని ఆలోచించుకుంటే పండుగ జరుగుతుంది. ఆ పండుగలో ఆరాధించుటకు వచ్చిన వారు ఎవరున్నారంట? గ్రీకు దేశస్థులు ఉన్నారంట. గ్రీకు దేశస్థులు ఎటువంటి వారు? యూదులు సూచక్రియలు అడుగుతున్నారు, గ్రీకు దేశస్థులు జ్ఞానమును అడుగుతున్నారు. వాళ్ళు జ్ఞానాన్ని శోధించేవారు. ఎల్లప్పుడూ కూడా ఎక్కడ ఏ జ్ఞానం దొరుకుతుందని పరిశోధించేవారు. అటువంటి గ్రీకు దేశస్థులు ఉన్నారంట ఆ పండుగ సమయంలో. వారు గలిలయలోని ఎఫ్రాయిదా వాడైన బెత్సయిదా వాడైన ఫిలిప్పు నద్దకు వచ్చి వాళ్ళు వచ్చి గ్రీకు దేశస్థులు ఫిలిప్పుతో అంటున్నారంట, అయ్యా మేము యేసుని చూడగోరుచున్నాము అని అడిగారంట. ఫిలిప్పు వచ్చి ఆంద్రేయుతో ఏమని చెప్పాడు? ఇలా గ్రీకు దేశస్థులు వచ్చి యేసుని చూడాలని అనుకుంటున్నారు అని చెప్పాడంట ఆంద్రేయుతో. ఆంద్రేయు ఫిలిప్పు వచ్చి ఆ విషయం ఎవరితో చెప్పారంట? యేసుతో ఏమని చెప్పారు? అయ్యా మిమ్మల్ని చూడడానికి గ్రీకు దేశస్థులు వచ్చారు. గ్రీకు దేశస్థులు ఎడల యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి? యూదులు సూచక్రియలు అడుగుతున్నారు, గ్రీకు దేశస్థులు జ్ఞానమును వెతుకుతున్నారు. అప్పటికే మహాజ్ఞానం చెప్తున్నారు యేసుక్రీస్తు వారు. అటువంటి మహాజ్ఞానం చెబుతున్నటువంటి యేసుక్రీస్తు వారిని ఒకసారి దర్శించాలనేదే ఈ గ్రీకుల యొక్క కోరిక మాట. మరి ఇప్పుడు యేసుప్రభు వారు ఇచ్చేటువంటి సమాధానం చూడండి ఒకసారి ఎలా ఉంటుందో. ఇప్పుడు మనల్ని చూడడానికి ఎవరన్నా వచ్చి మిమ్మల్ని చూడాలనుకుంటున్నామంటే ఏం చెప్తాం? ఉండమని చెప్తాం. ఇప్పుడు అవ్వదు, లేకపోతే వెళ్ళిపోమని చెప్తాం, అంతే కదా సమాధానం. కానీ యేసుక్రీస్తు వారు ఇచ్చే సమాధానం చూడండి. అందుకు యేసు వారితో ఇట్లా, నేను మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించను. ఫిలిప్పు ఆంద్రేయ వచ్చి చెప్పినటువంటి విషయం ఏంటి? అయ్యా గ్రీకు దేశస్థులు వచ్చి మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు అంటే యేసుక్రీస్తు వారు ఇచ్చిన సమాధానం ఏంటి? ఏం చెప్తున్నారు యేసుక్రీస్తు వారు? వచ్చి ఉన్నది, మహిమ పొందవలసినటువంటి గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ చావకుండన ఎడల అంటే ఆయన చనిపోయి భూస్థాపన జరగకుండిన ఎడల ఒంటిగానే ఉండను, అది భూమిలో పడి అది చనిపోయిన తర్వాత విస్తారముగా ఫలించిన. అపోస్తలుడైన పౌలు అంటాడు కండి, ఏమంటాడు? నువ్వు విత్తనాన్ని ఇస్తే అది ఆ విత్తు చచ్చిపోయి మొక్క అనేది వస్తుంది. అలాగే యేసుక్రీస్తు వారు భూస్థాపన జరిగి తిరిగి లేపబడితేనే ఆయన మహిమపరచబడతాడు. అప్పుడు చూడాలి నన్ను గ్రీకు దేశస్థులు. అర్థమైందండి? ఇప్పుడు నరావతారిగా ఉన్నటువంటి నన్ను చూడడం వల్ల వాళ్ళకి ఎటువంటి ప్రయోజనం లేదు. ఎందుకంటే వారు నన్ను నమ్మరు. నా జ్ఞానం ఎంత గొప్పదైనా సరే వారు నమ్మరు. మరి నేను మహిమపరచబడినప్పుడు వారు చూస్తే అప్పుడు వారు నన్ను నమ్ముతారు. అర్థమైందండి? ఇప్పుడు సింక్ అయిందా కరెక్ట్గా? ఇప్పుడు సింక్ అయిందండి. అసలుగా మామూలుగా ఆలోచిస్తే అయ్యా మిమ్మల్ని చూడడానికి వచ్చారంటే గోధుమ గింజ గురించి చింతగింజ గురించి చెప్తే ఏమనుకుంటాం? ఆనాడు శిష్యుడికి అర్థమై ఉంటుందా? అర్థమై ఉంటుందా? ఇదిగో నేను ఇప్పుడు ఒక నరుడుగా ఉన్నాను,
నేను ఈ లోకానికి వచ్చినటువంటి పని ఏంటంటే, నేను మరణించి శిలువ యాగం అయిన తర్వాత నేను మరణించి భూస్థాపన చేసి నేను మహిమ పొందవలసినటువంటి వాడనై ఉన్నాను. ఆ మహిమా స్వరూపంలో నన్ను చూడాలి వాళ్ళు. అనేకులు అగుపడ్డారా లేదా ఆ మహిమా స్వరూపంలో? అప్పుడు వారు నమ్ముతారు. అప్పటి వరకు వాళ్ళు ఏంటి? జ్ఞానాన్ని శోధిస్తూ ఉంటారు. వారు తెలుసా, బుద్ధి జ్ఞాన సర్వసంపదలు క్రీస్తు యందే నిక్షిప్తమై ఉన్నాయని. ఆయన మహిమా స్వరూపుడు కాక మునుపు చెప్తే వాళ్ళు నమ్ముతారా? అదేంటి, ఇదేంటి, ఇదేంటి, అదేంటి అని అడుగుతారు. అర్థమైందండి? అంటే చూడండి, ఆత్మ కుమ్మరింపుకి యేసుక్రీస్తు వారు మహిమపరచడానికి సంబంధం అనేది ఉంది. అంటే ఇదంతా కూడా మహిమపరచబడడం అంటే ఏంటి అనే దాని గురించి చెప్పుకున్నాం. ప్రభునందు ప్రియులారా, అంటే ఆత్మ కుమ్మరింపుకి ఎప్పుడు నుంచి వేచి ఉన్నారు అంటే యెషయా కాలము నుండి కూడా వేచి ఉన్నారు. యోహాను సువార్తలో కూడా మనం ఇంకా అది జరగలేదు. మనుష్య కుమారుడు మహిమ పరుస్తేనే అది జరుగుతుంది ఆత్మ కుమ్మరింపు అని యేసుక్రీస్తు వారు స్వయంగా అనడం మనం చూసాం. మరి జరిగిందా? మరి జరిగిందా అని ఆలోచిస్తే మనకి అందరికీ బాగా తెలిసినటువంటి ఒక ప్రవచనం ఉందండి. అదే యావేలు ప్రవచనం. యావేలు ప్రవచనం ఏంటి? ఆ యావేలు ప్రవచనం ఏంటండి? తీయండి. యావేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం. యావేలు గ్రంథం 2వ అధ్యాయం మీ అందరికి తెలిసిందేనండి. ఇది 28వ వచనం. తరువాత నేను సర్వ జనుల మీద. అంటే చూడండి, ఇప్పుడు యెషయా కాలంలో మాట్లాడుతున్నప్పుడు నేను ఆత్మను కుమ్మరిస్తాను అని ఎవరితో మాట్లాడాడు? యెషయా ఎవరికి ప్రవక్త? చెప్పండి. యెషయా ఎవరికి ప్రవక్త? ఇశ్రాయేలుకు ప్రవక్త. నేను నా ఆత్మను కుమ్మరించదనని ఇశ్రాయేలుకు దేవుడు చెప్తున్నాడు. అర్థమైందండి? యెహెజ్కేలు ఎవరికి ప్రవక్త? ఇశ్రాయేలుకు ప్రవక్త. ఎవరికి చెప్తున్నాడు దేవుడు నా ఆత్మను కుమ్మరించదనని? ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు, మనకు కాదు. అర్థమైంది? బాగా అర్థం చేసుకోవాలండి. మీకు యెషయా గ్రంథంలో 2 రెఫరెన్సులు చూపించాను, యెహెజ్కేలు గ్రంథంలో 2 రెఫరెన్సులు చూపించాను. ఈ 2 రెఫరెన్సులు 2 ప్రవక్తలు చెప్పినటువంటి రెఫరెన్సులు కదండి. మొత్తం 4 చూపించాను. ఆ ప్రవక్తలు ఎవరి కోసం నియమించబడ్డారు? అన్యజనులు అయినటువంటి మనకైతే కాదు, ఇశ్రాయేలు కోసం దేవుడు ప్రవచించినటువంటి ప్రవచనములు. ప్రవచనం అనేది ఒకసారి జరుగుతుందా, 100 సార్లు జరుగుతుందా? చెప్పాలండి. ప్రవచనము అనేది ఒక్కసారి జరుగుతుందా, 100 సార్లు జరుగుతుందా? ఎలా చెప్పగలరు? ఎలా చెప్పగలరు? ఇదిగో కన్యక గర్భవతియే కుమారుణ్ణి కనెను. ప్రవచనం జరిగిపోయిందా లేదా? ఎక్కడ చెప్పబడింది? యెషయా గ్రంథంలో చెప్పబడింది. ఆ ప్రవచనం జరిగిపోయిందా లేదా? జరిగిపోయింది. జరిగిపోయినటువంటి ప్రవచనం ఇంకా మళ్ళీ అది జరగదు. ఇప్పుడు మెడిసిన్కి డేట్ అయిపోతే అది ఎక్స్పైరీ అయిపోయినటువంటి మెడిసిన్, దానివల్ల మనకి అనారోగ్యం తప్ప ఆరోగ్యం అనేది ఉండదు. అంటే ఇశ్రాయేలుకి దేవుడు చేసినటువంటి వాగ్దానం, నేను ఆత్మను కుమ్మరిస్తాను అని కదండి. మరి ఇక్కడ యావేలు ప్రవక్త దగ్గరకు వచ్చేటప్పటికి దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో సర్వజనుల మీద అంటున్నాడు. అర్థం చేసుకోండి. యావేలు ప్రవక్త దగ్గరికి వచ్చేటప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో సర్వజనుల మీద, అంటే మొత్తం ఎంటైర్ వరల్డ్, భూమి మీద ఎవరైతే ఉన్నారో వారందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను.
మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పెదరు. మీ ముసలివారు కలలు కందురు. మీ యవ్వనులు దర్శనములు చూతురు. చూడండి, చాలండి. ఇదిగో ఈ వచనాన్ని బాగా స్టడీ చేయగలం మనం. యావేలు ప్రవక్త ద్వారా ప్రవచించబడినటువంటి ఈ వచనాన్ని. ఇక ఈ వచనంలో 2 ప్రవచనాలు ఉన్నాయండి. అర్థమైందండి? ఇదంతా కూడా మనం ఏమనుకుంటామంటే ఒకటే ప్రవచనం అనుకుంటాం. ఈ వచనంలో 2 ప్రవచనాలు ఉన్నాయి. మొదటిది ఏమిటంటే, సర్వజనుల మీద నా ఆత్మను నేను కుమ్మరించెదను. అది ఒకటి. అది ఎవరి గురించి చెప్పబడింది? అక్కడ చూడండి, సెమీకాలం ఉంటుంది. కుమ్మరించెదను అయిన తర్వాత సెమీకాలం ఉందా లేదా? ఉందా లేదా? కుమ్మరించెదను తర్వాత చూడండి, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పెదరు. మీ ముసలివారు కలలు కందురు. మీ యవ్వనులు దర్శనములు చూచుదురు. ఇప్పుడు ఈ మీ అంటే ఎవరు? ఈ మీ అంటే మనమా? మనం కలలు కంటామా? మనం దర్శనములు చూస్తామా? మనం ప్రవచనాలు చెప్తామా? మీ అంచెదినములు యందు సర్వజనుల మీద నా ఆత్మను నేను కుమ్మరించుదును. మీ అన్నాడు. ప్రవక్త ఏం చెప్తున్నాడు అక్కడ? మీ అంటే ఎవరు? 22వ వచనం చూడండి. 22వ వచనంలో 23వ వచనంలో సియోను వాసులారా అని ఉంటుంది చూడండి. ఎన్నో వచనం అమ్మా? సియోను జనులారా ఉత్సహించి దేవుడైనటువంటి యెహోవా యందు. చాలండి. అంటే ఎవరికి చెప్తున్నాడు ప్రవక్త? ఎవరికి చెప్తున్నాడండి? సియోను జనులు. ఆ సియోను జనులు ఎవరు? ఇశ్రాయేలీలు. ఇక్కడ మీ అంటే ఎవరు? అంటే ఆ కాంటెస్ట్ అంతా కూడా సియోను జనులతో మాట్లాడుతూ ఆ మొదటి భాగంలో ఏమో సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించదని చెప్తున్నాడు. అదే ఒకే వాక్యంలో 2 ప్రవచనాలు. మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ ముసలివారు, మీ యవ్వనులు. అర్థమైందండి? అంటే ఇది ఎవరికి ఇవ్వబడినటువంటి దర్శనాలు చూస్తారు అనే వాగ్దానము. నెక్స్ట్ కలలు కంటారు అనేది వాగ్దానము. నెక్స్ట్ ఇంకోటి ఏముందండి దాంట్లో? ప్రవచిస్తారు అనే వాగ్దానం ఎవరికి ఇవ్వబడింది? ఎవరికి ఇవ్వబడిందండి? ఇశ్రాయేలుకి ఇవ్వబడింది. అంటే తర్వాత అన్యులుగా అంటగట్టబడినటువంటి మనకు ఇది ఇవ్వబడలేదు. మరి ఏమిటి రుజువు? ఏమిటి రుజువు అంటే లోకాసు వార్త 24వ అధ్యాయం 49వ వచనం. లోకాసు వార్త 24వ అధ్యాయం 49వ వచనం. ఇదిగో అదిగో ఈ వాగ్దానం ఎవరు చేశారంటండి? తండ్రి. ఎక్కడి నుంచి చేసుకొస్తున్నారు? యెషయా గ్రంథంలో చూసాము, ఎజ్కేల్ గ్రంథంలో చూసాము, యావేలు గ్రంథంలో చూసాము. నేను అదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకు పంపుచున్నాను. ఏమిటది? ఆత్మ కుమ్మరింపు. మీరు పైనుండి శక్తి పొందు వరకు ఆ పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. ఎవరు వారు? క్రీస్తు శిష్యులు. ఏ పట్టణం అది? ఏ పట్టణం అది? యెరూషలేము పట్టణము. పట్టణములో మీరు నిలిచి ఉండుడి. పైనుండి
మీకు నేను పంపబోతున్నాను, దాని యందు శక్తి పొందుటకు మీరు పట్టణం ముందు నిలిచి ఉండిడి అని చెప్పారు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 4వ వచనం. ఆయన ఎవరైనా యేసుక్రీస్తు వారు వారిని కలుసుకుని ఇలాగూ ఆజ్ఞాపించును, మీరు అక్కడేమో లోకసువార్తలు ఏమన్నాడు, పట్టణంలో నిలిచి ఉండమన్నాడు. ఇక్కడేమన్నాడు, ఆ పట్టణం పేరు చెప్తున్నాడు. మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. తండ్రి యొక్క వాగ్దానం గురించి మీరు కనిపెట్టుడి. ఏంటి తండ్రి ఇచ్చినటువంటి ఆ వాగ్దానము? ఆత్మ కుమ్మరింపు. ఎవరికి ఇచ్చాడు? ఇశ్రాయేలీయులకి. కనిపెట్టుడి, పట్టణంలో నిలిచి కనిపెట్టుడి, యెరూషలేములో ఉండి నిలిచి కనిపెట్టుడని ఎవరు చెప్తున్నారు? శిష్యులు చెప్తున్నారు. శిష్యులు ఎవరు? ఇశ్రాయేలీయులు. శిష్యులు ఎవరండి? మరి ఈ ప్రవచనం నెరవేరిందా లేదా? అదే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 1 నుండి చదవండి. పెంతుకోస్తు పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక్క చోట కూడి ఉన్నారు. అప్పుడు కూడిన వారు అందరూ ఎవరండి? ఇశ్రాయేలీయులే. కూడి ఉండి అప్పుడు వేగముగా వీచు బలమైనటువంటి గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి ఆకస్మికముగా వారు కూడి ఉన్న ఇల్లంతయు నిండును. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి అన్నట్లుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కని మీద ఆత్మ కుమ్మరింపు ఇప్పుడు జరిగింది. వాళ్ళగా అందరూ ఆత్మ కుమ్మరింపు జరిగింది కాబట్టి అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించు కొలది. అంటే పరిశుద్ధాత్మను పొందుకుంటే అన్య భాషలు మాట్లాడాలి అని అనుకుంటారు కదా. అన్య భాషలంటే ఏ భాషలో? ఏదో దేవదూతల భాషలు, పరలోకంలో ఉన్నటువంటి భాషలు అనుకుంటాం కదండి. ఆ ఆత్మ వాక్శక్తి అనుగ్రహించకొలది. వాళ్ళకి మాట్లాడడం రాదా? వచ్చా లేదా వాళ్ళ భాషలో? కానీ ఆత్మ ఏం చేసిందంట? వాక్శక్తి అనుగ్రహించిందంట. ఏంటి ఆ వాక్శక్తి అంటే? అన్య భాషలు, అంటే భూమి మీద మాట్లాడేటువంటి ఇతర భాషలు. అన్య భాషలు ఏంటంటే అదర్ టంగ్ అంటాం కదా. మదర్ టంగ్, అదర్ టంగ్. ఇలా మదర్ టంగ్ ఉంది, అదర్ టంగ్ అనుగ్రహించాడనమాట. అర్థమైందండి? వాళ్ళు ఏం చేశారంట? చదవండి. అందరూ పరిశుద్ధాత్మ కుమ్మరింపుతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించుకొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో వచ్చినటువంటి భక్తి గల యూదులు ప్రతి జనము నుండి వచ్చారంట. యూదులు చెదిరిపోయారు కదండి, ఆయా దేశాల్లో చెదిరిపోయారు. ఏనాలు బాగా యెరూషలేములోనే లేరు, ఆయా దేశాల్లో చెదిరిపోయారు కదండి. వాళ్ళందరూ కూడా పెంతెకోస్తు పండక్కి వచ్చారు. అంటే ఆయా దేశాలు వాళ్ళు చెదిరిపోయారంటే అర్థం ఏంటి? చెదిరిపోయి అక్కడ స్థిరపడిపోయారు వాళ్ళు. తరాలు గడిచాయి. అంటే వారి పిల్లలకు ఏ భాష వస్తుంది? అక్కడ లోకల్ లాంగ్వేజే వస్తుంది. అర్థమైందండి నేను చెప్పింది?
అక్కడ స్థిరపడిపోయి యూదులు చెదరగొట్టబడ్డారు. ఎక్కడ? ప్రపంచం నలుమూలల వాళ్ళు స్థిరపడ్డారు. తరాలు గడిచాయి. అక్కడ పిల్లలకి ఇప్పుడు నేను వెళ్ళి అమెరికాలో స్థిరపడ్డాను అనుకో, నా పిల్లలకి ఇటు ఏ భాష వస్తుంది? ఇంగ్లీష్ వస్తుంది కదండి. నా పిల్లల్ని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చాను అనుకో, ఇక్కడిది ఇది రాదు, ఆ భాష వాళ్ళకి వస్తుంది. అలా యూదులు చెదరగొట్టబడినటువంటి యూదులందరూ కూడా పెంతెకోస్తు పండుగకి రావడం అనేది కొద్దిమాట అలవాటు. అలా వచ్చినప్పుడు జరిగినటువంటి సందర్భం ఇది. ఈ శబ్దం కలుగ్గా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు అద్దుకోండి, అక్కడ ఆత్మ కుమ్మరింపబడిన వారు యొక్క భాషల్లో మాట్లాడుతున్నారు. అర్థమైందండి? ఎవరి భాష? తమ స్వభాషల. భూమి మీద ఉన్నటువంటి దేశాల నుండి వచ్చారు కదా కొంతమంది అక్కడికి. ఇప్పుడు మా పిల్లల్ని అమెరికా తీసుకెళ్ళాను అనుకో, వాళ్ళకి ఇంగ్లీషే వచ్చు. ఇక్కడ ఆంధ్రాలో ఇంగ్లీష్ మాట్లాడితే ఎలా ఉంటుంది? వాళ్ళకి ఏంటి ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. లేదా తమిళనాడు తీసుకెళ్ళండి, ఇక్కడ తమిళం మాట్లాడితే ఎలా ఉంటుంది? ఏంటి మా భాషలో మాట్లాడుతున్నారు వీళ్ళు, మాకు సంబంధించిన వారు కాదు కదా వీళ్ళు. అలా స్వభాషలో మాట్లాడారంటే ఎవరో ఈ పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగిన వారు. వారు మాట్లాడటం విని కలవరపడ్డారంటే. ఇప్పుడు యూదులు వెళ్ళిపోయి సపోజ్ అమెరికాలోని, చైనాలోని, సింగపూర్, ప్రపంచంలో ప్రతి ప్రదేశానికి వెళ్ళి స్థిరపడిపోయారు. కానీ వాళ్ళకున్న ఆచార ప్రకారం పెంతెకోస్తు పండుగ రోజున కలుసుకోవడం అనేది వాళ్ళకి అలవాటు. ఆ స్థిరపడిపోయిన వాళ్ళకి ఈ యెరూషలేములో మాట్లాడుతున్నటువంటి భాష ఇంకా సంబంధం లేదు, ఎందుకంటే తరతరాలు గడిచిపోయాయి. వాళ్ళు పండుగ ఆచరించడానికి అయితే వస్తున్నారు, వీళ్ళ పరిశుద్ధాత్మతో నిండుకొని వాళ్ళ భాషల్లో మాట్లాడుతున్నారు. అక్కడ జరిగిన అద్భుతం అది. అర్థమైందండి? వాళ్ళు ఒకేసారి విభ్రాంతికి గురయ్యారు. ఏంటి, ఇక్కడ ఉన్న వారు ఎప్పుడు కూడా ఈ యెరూషలేముని దాటి ఉండలేదు, కానీ ప్రపంచ భాషలు వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారో అని విభ్రాంతి చెందారంట. అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాటలాడుచున్నటువంటి వీరందరూ గలిలయీయులు కారా? చేపలు పట్టుకునేవారు కాదా? ఈ చేపలు పట్టుకునే గలిలయ తీరంలో చేసేటువంటి ముఖ్యమైనటువంటి వృత్తి ఏంటి? ఆత్మ కుమ్మరింపబడినటువంటి వారు బెత్సవారు కారా? వీరికి ఏంటి స్పానిష్ వస్తుంది, వీరికేంటి అరబిక్ వస్తుంది, వీరికేంటి ఇంగ్లీష్ వస్తుంది, వీళ్ళకేంటి ఫ్రెంచ్ వస్తుంది అని ఆశ్చర్యపోయారంట. అది పరిశుద్ధాత్ముడు అనుగ్రహించినటువంటి వాక్శక్తి. అర్థమైందండి? మనలో ప్రతివాడు వారు వారు మనము పుట్టిన దేశపు భాషల్లో వీరు మాట్లాడుట అంటే ఈ భూమి మీద మాట్లాడే భాషలా, లేకపోతే దేవదూతల భాషలా, లేకపోతే పరలోక భాషలా? వారు ఏమంటున్నారు? మేము పుట్టినటువంటి దేశపు భాషలతో వీళ్ళు మాట్లాడుతున్నారు, ఎందుకంటే పరిశుద్ధాత్ముడు వాక్శక్తి అనుగ్రహించాడు. చూడండి, వచ్చిన వాళ్ళు ఎవరో లిస్ట్ చెప్తున్నాడు దేవుడు. పార్దీయులు అంట, మాదీయులు, యరామీయులు, యూదయ, కప్పదోకియా, పొంతియోకియా, పంపునియా, ఐగుప్తు అను దేశస్థులు అందరి వారు. అంటే ఇక్కడ దేశాలు పేర్లు చెప్పబడినాయి, ఆ దేశాల నుంచి యూదులు వచ్చారు. అన్ని దేశాల భాష ఒకటేనా? చెప్పబడినటువంటి అన్ని దేశాల భాష ఒకటేనా? కాదు, వేరు వేరు భాషలు. ఆ వేరు వేరు భాషల్లో ఈ ఆత్మ కుమ్మరింపు జరిగిన వారు అన్య భాషలు మాట్లాడారు. అన్య భాషలు అంటే ఏదో చెప్పాను కదండి, ఎక్కడి నుంచో వచ్చింది కాదు, ఎక్కడి నుంచో వచ్చింది కాదు. ఎక్కడి నుంచో వచ్చిందంటే వాళ్ళు విభ్రాంతి చెందకపోరు, ఇలా ఏదో మాట్లాడుకుంటున్నారులే అని. ఆత్మ కుమ్మరింపు ఇశ్రాయేలీయులకి
ఇప్పుడు జరిగింది. ఇది ప్రవచనం. నెరవేరిపోయిందా? ప్రవచనం నెరవేరిపోయిందా లేదా? నెరవేరిపోయిందా లేదా? మళ్ళీ నెరవేరుతుందా? మళ్ళీ ఆత్మ కుమ్మరింపు కోసం చూస్తున్నారు. పరిశుద్ధాత్మను దిగిరా 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 అని పిలుస్తున్నారు పాటల్లో. ప్రవచనం అంటే ఏంటి? ఒక్కసారే జరుగుతుంది, ఒక్కసారే జరుగుతుంది. కుమ్మరింపు అనేది ఇశ్రాయేలుకు చేసినటువంటి వాగ్దానం. యెషయా గ్రంథంలో చేశాడు, ఎజికేల్ గ్రంథంలో చేశాడు, యావేలు ప్రవక్త ద్వారా చేశాడు, యేసుక్రీస్తు ద్వారా చేశాడు. ఆ వాగ్దానం ఇక్కడ నెరవేరిపోయింది. ఇంకా ఆత్మ కుమ్మరింపు అనేది ఉండదు. ఎందుకంటే వాగ్దానము ఏంటండి? నెరవేరిపోయింది. రోమాపత్రిక 9వ అధ్యాయం 4వ వచనం. రోమాపత్రిక 9వ అధ్యాయం 4వ వచనం. వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానములను అర్చన ఆచారాలను వాగ్దానములు కూడా వీరమంటండి. ఇశ్రాయేలీయులు అంట, వీళ్ళ అంట వాగ్దానాలు. వాగ్దానాలు వీళ్ళి. మరి చెయ్యబడినటువంటి వాగ్దానం నెరవేర్చబడిందా లేదా? చెప్పబడినటువంటి ప్రవచనం ఇశ్రాయేలుకు నెరవేర్చబడిందా లేదా? యావేలు ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి ప్రవచనం, లేకపోతే ఎజికేలు ప్రవక్త ద్వారా, యెషయా ప్రవక్త ద్వారా ప్రవచనం నెరవేరబడిందా లేదా? నెరవేరబడింది. వాగ్దానం నెరవేరబడింది. ఈ నెరవేరబడినటువంటి వాగ్దానానికి విలువ ఉంటుందండి? చెప్పాలండి. ఎక్స్పైర్ అయిపోయినటువంటి మెడిసిన్తో సమానము. మరి ఏ వాగ్దానాలు పడేసుకుంటారు ఏంటంటే బేషన్లో మళ్ళీ? ఇదిగో నిన్ను పేరు పెట్టి, అది ఎవరికి చేశాడు ఆ వాగ్దానం? ఇశ్రాయేలుకి చేశాడు. లెమ్ము తెజరిల్లుము, అది ఎవరికి చేశాడు? ఇశ్రాయేలుకి చేశాడు. అవన్నీ కూడా నెరవేరిపోయినాయి వాగ్దానాలు. అవి మళ్ళీ బేషన్లో తీసుకొచ్చి మనకి ఇచ్చేస్తాను, మనం తీసుకుంటాం. అర్థమైందండి? చూడండి, అన్ని వాగ్దానాలు కూడా ఎక్కువ పాత నిబంధనల్లోనే ఉంటాయి. మరి దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటి? చూడండి, యోహాను సువార్త 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయము 25. నిత్య జీవము అనుగ్రహింతును అనునదియే. అనునదియే అంటే ఒకటి. అన్ని జనులమయ్యి క్రీస్తులు అంటగట్టబడినటువంటి మనకి ఒకే వాగ్దానం. ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి వాగ్దానం ఎక్స్పైర్ అయిపోయినటువంటి మెడిసిన్ మనకి. అది బైబిల్లో పెట్టుకొని నువ్వు వాగ్దానం కోసం చూస్తే ఎక్స్పైర్ అయిపోయినటువంటి మెడిసిన్తో అది సమానం. మనకి చేసినటువంటి అనునదియే ఏకైక వాగ్దానం. ఏంటి? ఏది గొప్పదండి? లెమ్ము తెజరిల్లుము అనేది గొప్పదా? పరలోకం నీకు ఇస్తాను అనేది గొప్పదా? యెహోవా వాళ్ళని ఆశీర్వదించబడినవాడా లోపలికి రమ్ము అనేది గొప్ప వాగ్దానమా? లేకపోతే నిత్య జీవనికి అనుగ్రహిస్తాను అన్నది గొప్ప వాగ్దానం? మీరు పాత నిబంధనలో ఏ వాగ్దానంతో పోల్చుకోండి, ఈ వాగ్దానంతో సరిపోగవు. అది ఎప్పుడన్నా వచ్చిందండి బేషన్లో? అది వస్తే నిత్య జీవమా ఎందుకులే మనకి, ఇదేం వాగ్దానం? నీ ఫలం అధికం చేసేదిను, అబ్రహామును దీవించినట్టు నిన్ను ఇవి మనకి ఉత్తేజన పరుస్తాయి. కానీ అయ్యే దేవుడి దృష్టిలో ఏంటంటే ఎక్స్పైర్ అయిపోయినటువంటి మెడిసిన్. అంటే ప్రవచనమైనా ఒక్కసారి జరిగిపోతే ఇంకది నెరవేర్చబడదు, 10 సార్లు జరగదు. వాగ్దానం అయినా సరే ఒకసారి అయిపోతుంది, నెరవేర్చబడదు. అంటే ఇప్పుడు ఆత్మ కుమ్మరింపు అనే ప్రవచనం నెరవేరిపోయిందా లేదా? అదే అధ్యాయంలో ఉంటుంది. ఇంకా యావేలు ద్వారా వీరు మత్తులై, చూడండి ఒకసారి అదే 2వ అధ్యాయంలో
వీరు మత్తులై మాట్లాడుతున్నారని, పొద్దున్నే మందు కొట్టేసి వచ్చేసి మాట్లాడుతున్నారని మీరు అనుకుంటున్నారేమో. కొందరైతే వీరు అదిగోండి న్యూ బ్రాండ్ అంట, కొత్త మద్యంతో నిండి ఉన్నారని పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరుగుతూ అక్కడ అపహాస్యం చేశారంట. వీళ్ళు ఏదో మాట్లాడేస్తున్నారు అని ఏం చేశారంట, అపహాస్యం చేశారంట. అప్పుడు పేతురు ఏం చెప్పాడంటే, ఆ 11 కూడా అంటే అక్కడ ఎంతమంది ఉన్నారు, ఆ 11 కూడా అంటే ఎంతమంది ఉన్నారు, 12 మంది అపోస్తులు అక్కడే ఉన్నారు. లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా, నేను యోదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియక చెవియొగ్గి నా మాట వినండి. మీరు ఊహించినట్లు వీరు కొత్త మందు తాగలేదు, పొద్దు పొడిచి ఇంకా ఒక జామైనా కాలేదు. యావేలు ప్రవక్త ద్వారా అద్దుగో ఇక్కడ నెరవేరింది. యోవేలు ప్రవక్త చెప్పాడు కదా, ఇక్కడ నెరవేరింది. హిజ్కీయా ప్రవక్త చెప్పాడు కదా, యెషయా ప్రవక్త చెప్పాడు కదా, ఆత్మ కుమ్మరిస్తానని. ఆ ప్రవచనం ఇక్కడ నెరవేరిపోయింది. మరి యోవేలు ప్రవచనంలో 2 ఉన్నాయి. సర్వజనుల మీద, ఇశ్రాయేలుల మీద ఆత్మ కుమ్మరింపు జరిగిపోయింది. మరి సర్వజనుల మీద అంటే అన్యుల మీద ఎప్పుడు జరిగింది ఆత్మ కుమ్మరింపు? చూడండి ఒక్కసారి ఎప్పుడు జరిగిందంటే, చూడండి 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి, అప్పుడు మీకు అప్పుడు అన్యజనులకైనా సరే పరిశుద్ధాత్మ అనే వరాన్ని, అప్పుడు అంటే అన్యజనులకు పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఎలాగా దేవుడు సెట్ చేశాడు అంటే, ఇదిగో బాప్తిసము ద్వారా. ఇశ్రాయేలుకి ఎలా సెట్ చేశాడు అంటే, పెంతెకోస్తు పండుగ రోజున వారికి ఆత్మ కుమ్మరింపు అనేది అయిపోయింది. మరి ఇశ్రాయేలుకు మాత్రమే దేవుడు కాదు కదా, అన్యులకు కూడా దేవుడు. తనను అంగీకరించిన వారు ప్రతి ఒక్కరికి కూడా దేవుడే. మరి వారికి ఆత్మ కుమ్మరింపు ఉండాలి కదా, ఎందుకంటే యావేలు ప్రవక్త చెప్పాడు, సర్వజనుల మీద నా ఆత్మను, అది కూడా జరగాలి కదా. ఆ వచనంలో 2 ప్రవచనాలు ఉన్నాయని చెప్పాను, అది కూడా జరగాలి కదా. ఇదిగో ఎక్కడ జరిగింది, పేతురు చెప్తున్నాడు, మీరు పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది బాప్తిసం పొందితే మీరు పరిశుద్ధాత్మ కుమ్మరింపు మీకు జరుగుతుంది. అది ఇంకా కంటిన్యూగా జరుగుతూనే వస్తుంది. అంటే 50,000 ప్రవచనం నెరవేరిందా లేదా? నెరవేరుతూ వస్తుంది. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును, ఆదుకోండి. దూరస్తులు ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నారు కదా, అక్కడ అందరూ ఇశ్రాయేల్ అని చెప్పాం కదా, ఇశ్రాయేలీలే అనుకుంటారేమోని ఈ వాగ్దానం మళ్ళీ క్లారిఫైగా చెప్తున్నాడు. ఈ వాగ్దానం మీకును, అక్కడికి అయిపోయింది, మీకును మీ పిల్లలకంటే ఇశ్రాయేల్కి అయిపోయింది. ఎవరు దూరస్తులు? ఒకప్పుడు దూరస్తులమై ఉండి ఇప్పుడు క్రీస్తు వల్ల సమీపస్తులైనటువంటి మనకు ఈ వాగ్దానము ఇవ్వబడింది. ఈ వాగ్దానం ద్వారానే మనకి ఆత్మ కుమ్మరింపు అనేది జరుగుతుంది. మీకు ఇంకో డౌట్ రావచ్చు, కొంతమంది చేతులు ఉంచడం వల్ల పరిశుద్ధాత్మను పొందుకున్నారు కదా అని. చేతులు ఉంచడం ద్వారా పరిశుద్ధాత్మను పొందుకున్నారు కదా, మరి అది ఎలా జరిగింది? అది ఎక్కడ జరిగింది? అపోస్తలుల కార్యం 7వ అధ్యాయంలో పేతురు యోహానులు సమరయ పట్టణానికి వెళ్తారు. సమరయ పట్టణానికి వెళ్తాడు. అక్కడ ఒకడు ఉంటాడు, ఎవడో గారడి సీమోను. అపోస్తలులు చేతులు ఉంచడం వల్ల పరిశుద్ధాత్మను పొందుకోవడం చూసి
ఈ పరిశుద్ధాత్మలో నాకు కూడా పాలు ఇమ్మని అడుగుతాడు. అదే ఏ పట్టణం? సమరయుల పట్టణం. సమరయులు ఎవరు చెప్పాలండి? సమరయులు ఎవరు? దేవుని నమ్మని వారు. మరి యేసుక్రీస్తు వారు ఒక మాట అంటారండి, నేను ఇశ్రాయేలుల దగ్గరికే వచ్చితే కానీ అన్యజనుల దగ్గరికి. మరి అదేంటి? మరి అన్యజనులు అయినటువంటి సమరయుల దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? అన్యజనులు అయినటువంటి సమరయుల దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? ఆయన స్వయంగా తన నోటితోనే చెప్పారు కదా, నేను ఇశ్రాయేలుకే బోధించుటకు వచ్చింది కానీ అన్యజనుల దగ్గరికి నేను రాలేదు. సమరయులు అంటే అన్యజనులు అంటున్నారు. మరి సమరయుల దగ్గరికి ఎందుకు వెళ్ళారు? యోహాను సువార్త 4వ అధ్యాయం తీయండి ఒక్కసారి. ఏముంటుంది అధ్యాయంలో? యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఏముంటుందండి? సమరయ స్త్రీ యొక్క వృత్తాంతంలో ఒక్కసారి చూడండి, యాకోబు గురించి చెప్తాడు. ఎన్నో వచనం చూడండి ఒకసారి. 6. చూడండి ఒక్కసారి, మన తండ్రి అయిన చూడండి ఎన్నో వచనం అంటే 12వ వచనం చదవండి. ఈ బావి నీళ్లు, ఆ బావి పేరేంటి? ఈ బావి నీళ్లు మాకిచ్చిన. అదేంటి? సమరయ స్త్రీ ఏం మాట్లాడుతుందో అర్థమవుతుందండి. ఈ బావి నీళ్లు మాకు ఇచ్చిన. ఎవరితో మాట్లాడుతుంది? మన తండ్రి అయినా అంటుంది సమరయ స్త్రీ. ఈ బావి నీళ్లు మాకిచ్చిన మన తండ్రి అని యేసుక్రీస్తుని ఆవిడ్ని కలుపుతూ మాట్లాడుతుంది, ఉటంకిస్తూ. అంటే యాకోబు సమరయులు కూడా తండ్రినా? యాకోబు సమరయులు కూడా తండ్రేనా? అదేంటి అలా అంటున్నావు? మన తండ్రి అంటున్నావు ఏంటని ఖండించాలి కదా యేసుక్రీస్తు వారు. మరి ఎందుకు ఖండించలేదు? సమరయులు ఇశ్రాయేలు నుంచి విడిపోయినటువంటి ఒక జనాంగం ఉండేది. అర్థమైందా? వాళ్ళు యెహోవా దేవుణ్ణి ఆరాధించేవారు, ఇటు విగ్రహారాధన కూడా చేసేవారు. అందుకు ఇశ్రాయేలు వారిని చేదరించుకుని తక్కువ వారిగా చూసేవారు. యాక్చువల్గా అయితే వీరు ఇశ్రాయేల్లే. వారి యొక్క హృదయ కాఠిన్యత్వాన్ని బట్టి వారు అలాగా అయిపోయారు. షోమ్రోను పట్టణంలో పిలువబడింది కదా, ఆ షోమ్రోను వాసులే సమరయులు. అర్థమైందండి? అది మళ్ళీ రాజుల గ్రంథంలోకి వెళ్ళి మొత్తం చరిత్ర అంతా చెప్పాలి. అందుకే సమరయ స్త్రీ మన తండ్రి అంటుంది, మన తండ్రి అయిన యాకోబు. అంటే ఇప్పుడు అన్యజనుల దగ్గరికి వెళ్ళాడా యేసుక్రీస్తు వారు? వెళ్ళారా? వెళ్ళలేదు. వారిలో కూడా ఇశ్రాయేలీలో ఉన్నారు. అర్థమైందండి? అర్థమైందా? అంటే చూడండి, ఇప్పుడు ఈ వాగ్దానము, పరిశుద్ధాత్మ కుమ్మరింపు అనే వాగ్దానము ఎవరికి జరిగింది? ఇప్పుడు ఈ గారడీ సీమోను ఎక్కడున్నాడు? సమరయ పట్టణంలో ఉన్నాడు. సమరయ పట్టణంలో ఉన్నాడు. ఇప్పుడు పేతురు యోహానులు చేతులు ఉంచుతుంది ఎవరి మీద? సమరయులు. సమరయులు అంటే ఎవరు? ఇశ్రాయేలు 2 అనుకోండి. పోనీ ఇశ్రాయేలు 2 అనుకోండి. వారి మీద వారు యేసునామంలో బాప్తిసం పొందారు, కానీ పరిశుద్ధాత్మ ఉందనే విషయం వారికి
తెలియదు. అందుకు పరిశుద్ధాత్మ కుమ్మరింపు కోసం వారి మీద చేతులు ఉంచితే వారి మీద పరిశుద్ధాత్మ పొందిరి. అర్థమైందండి? అది కూడా ఇశ్రాయేలుకి చేయబడినటువంటి వాగ్దానమే. సమరయులు కూడా ఎవరో ఇశ్రాయేలే. సమరయులు కూడా ఎవరో? సమరయుల్లో కూడా మరి మంచి సమరయులు ఉండి యేసుని నమ్ముకున్న వారు కూడా ఉన్నారు. వాళ్ళని యేసుక్రీస్తు వారు స్వీకరించారు. అంటే ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే చేతులు ఉంచడం ద్వారా పరిశుద్ధాత్మను పొందుకున్నారు కదా. అది ఎలా సాధ్యమైందంటే వారు యేసు నామమున బాప్తిసం పొందారు కానీ పరిశుద్ధాత్మ ఉందనే విషయం వారికి తెలియదు అంటారు. అందుకు వారు చేతులు ఉంచారు. ఆత్మ కుమ్మరింపు వారి మీద జరిగింది. ఇప్పుడు చేతులు ఉంచండి, కుమ్మరింపు జరుగుతుందా? జరుగుతుందా? జరగదు. ఇప్పుడు ఆత్మ కుమ్మరింపు జరగాలంటే ఖచ్చితంగా బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకుంటేనే నీ మీద ఆత్మ కుమ్మరింపు జరుగుతుంది. ఇంకా ఏ విధంగా ఎవరు ప్రార్థన చేసినా, ఎవరు చేతులు ఉంచినా, ఎవరు కిందకి రా దిగిరా అని పాడినా అది చాలా ఫూలిష్నెస్ అండి. ఆత్మారమ్ము అని పిలవడం చాలా ఫూలిష్నెస్. ఎందుకు ఫూలిష్నెస్ అంటే చూడండి ఒకసారి, యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం చూడండి. యేసు చెప్తున్నటువంటి మాటలు, నేను తండ్రిని వేడుకొందును. అది చూడండి, మీ యొద్ద ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్త. ఎవరు ఆ వేరొక ఆదరణకర్త అనగా సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ. ఎవరు ఆదరణకర్త? ఎవరు? సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ ఎవరు? పరిశుద్ధాత్మ. ఆయన ఎలా ఉంటాడంట? వచ్చి వెళ్ళిపోతూ ఉండడు. ఇంక ఈసారి ఆత్మ కుమ్మరింపు జరిగిన తర్వాత ఆయన వచ్చి వెళ్ళిపోతూ ఉండడు. ఎల్లప్పుడూ మీ యొద్ద ఉండును. ఎల్లప్పుడూ మన యొద్ద ఉంటాడు. మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీకు ఎరగరా? మీ దేహము పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నదని మీకు తెలియదా? మీలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరుచుకుడి. అంటే ఇక ప్రభువారు వెళ్ళిన తర్వాత ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ ఇక్కడే మన మధ్యలోనే, ఇంకా చెప్పాలంటే మనలోనే ఉంటారు. మరి పైనుంచి రమ్మంటావు ఏంటి? దిగిరా అంటే ఎక్కడి నుంచి వస్తారు? యేసు చేసినటువంటి వాగ్దానం ఏంటి? ఎల్లప్పుడూ మీ వద్ద. ఇంకా చెప్తే పౌలు ఏమన్నాడు? మీలోనే, మీ దేహం పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా అంటే మళ్ళీ ఇంకా సంఘాల్లో రా అని పిలిపితే దానికి అర్థం ఏమన్నా ఉందా? అంటే యేసు మాట నిర్వీర్యం అయిపోతుందా? పౌలు మాట నిర్వీర్యం అయిపోద్దా? అవ్వనే అవ్వదు. ఇంకా తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ఇది చూసి ముగించుకుందామండి. తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చెప్పునే పునర్జన్మ సంబంధమైన, అదే స్థానం అండి. మనకు పునర్జన్మ ఉందా? మనిషికి బైబిల్ ప్రకారం ఒకే జన్మ, పునర్జన్మలు లేవు. మరి ఏమంటున్నాడు? పునర్జన్మ సంబంధమైన. ఏంటి ఆ పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము? ఏమిటి? బాప్తిసము. పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానం అంటే బాప్తిసము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయుట ద్వారాను మనల్ని రక్షించున. ఇంకా ఉందండి, మనం ఆయన కృప వలన
నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గురించినటువంటి నిరీక్షణను బట్టి దేనికి నిత్య జీవమునకు వారసులు అగుటకై ఆ పరిశుద్ధాత్మ మన రక్షకుడై యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా ఏంటంటే సమృద్ధిగా కుమ్మరించడం అంటే బిందిని ఇలాగా ఒకేసారి అంటే దాంట్లో ఏమైనా ఉంటాయా? సమృద్ధిగా కుమ్మరించేసాడంట దేవుడు. ఇంక కుమ్మరించడు. అర్థమైందండి మీకు? సమృద్ధిగా కుమ్మరించేసాడు. దేని ద్వారా? పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానం అంటే బాప్తిసము ద్వారా ఏం చేశాడు దేవుడు? సమృద్ధిగా కుమ్మరించేశాడు ఆత్మను. ఆత్మ అనే వరమాన్ని మనకి అనుగ్రహించాడు. ఇంకా కుమ్మరింపు, పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఉంటుందంటే అది బైబిల్ ప్రకారము ఏమవుతుంది? తప్పు అవుతుంది. ఎందుకంటే ఈ ప్రవచనాలన్నీ కూడా ఏమైపోయినాయి? నెరవేరిపోయాయి. ఇప్పుడు ఎవరు దర్శనాలు చూస్తారు, ఎవరు కళలు కంటారు, ఎవరు ప్రవచనాలు చెప్తారని చెప్పాడు? మీ కుమారులు అంటే ఎవరితో చెప్తున్నాడు? ఎవరితో చెప్తున్నాడు? ఇశ్రాయేలు. పిలుపు కుమార్తెలు ప్రవచించారా లేదా? ప్రవచించారా లేదా? ఇశ్రాయేలుడు అయినటువంటి పేతురు దర్శనం చూసాడా లేదా? చూసాడా లేదా? చూసాడా లేదా? ఇంకేమున్నాయి? కళలు వారికి అన్నారా లేదా? మనం దర్శనాలు చూడం, మనం కళలు కనం. అలాగే కళకి దర్శనానికి తేడా ఉందా లేదండి? ఏంటి తేడా? పడుకున్నది వచ్చేటప్పుడు, నిద్రపోయేట వచ్చేటప్పుడు కళ, మెలకువగా ఉండి ప్రార్థనలో కలిగేది దర్శనం, నిద్రపోయేటప్పుడు వచ్చేది కళ. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 15వ వచనం. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 15వ వచనం. బేయేరు కుమారుడైన బిలాముకు వచ్చినటువంటి దేవోక్తి, కనులు తెరిచిన వానికి వచ్చినటువంటి దేవోక్తి, దేవవాకులు వినిన వాటి వార్త, మహోన్నతుని విద్య ఎరిగినవనే వార్త. అతడు పరవశుడయ్యాడంట. తన ఆధీనంలో లేడు. పరవశుడు. నేను పరవశుడున్నాయి పద్మాసు దీపంలో ఉంటేనే అన్నాడు. ఎవరు? ఇక్కడ బిలాము కూడా పరవశుడయ్యా అంట. పరవశుడై ఎలా ఉన్నాడంట? కన్నులు తెరిచిన వాడే సర్వశక్తుని దర్శనము ఎలా పొందాడు? దర్శనము మనం ఎలా పొందుతున్నాం? బిలాము ఎలా పొందాడు దర్శనం? పరవశుడై కన్నులు తెరిచిన వాడే సర్వశక్తిని దర్శనము పొందెను. మనం ఎలా పొందుతున్నాం? మనకి వచ్చినటువంటి కళే దర్శనం అనుకుంటున్నాం. కళల ద్వారా కూడా దేవుడు మాట్లాడాడు. యాకోబుతో మాట్లాడలేదు కళ యందు. ఆ యాకోబు కాదు, మరియా భర్త అయినటువంటి యోసేపు. సారీ, యాకోబు యోసేపుతో స్వప్నం ముందు మాట్లాడాడు లేదా? అంటే దేవుడు ఆ కాలంలో, ఇశ్రాయేలు కాలంలో మాత్రమే స్వప్నమందు దర్శనమందు మాట్లాడాడు. అందుకే యావేలు ప్రవక్త మీ అని స్పెసిఫిక్గా చెప్పాడు. మీ కుమారులు, మీ వృద్ధులు దర్శనాలు చూస్తారు, ప్రవచనాలు పలుకుతారు. మరి మనముకు కలిగినది ఒక్కొక్కసారి నిజంగానే కనిపిస్తుంది కదండి, అనిపిస్తుంది కదంటే అది పనిచేస్తుంది సిక్స్త్ సెన్స్. మనిషికి 5 సెన్సులు ఉన్నాయి, పంచేంద్రియాలు. 6వ ఇంద్రియం కూడా ఉంది ప్రతి మనిషికి. వాడు అన్యుడైనా సరే ఏదైనా సరే సిక్స్త్ సెన్స్ మనకు పనిచేస్తుంది. ఆ సిక్స్త్ సెన్స్ని మనం ఏమనుకుంటామంటే
దర్శనం అనుకుంటా. అంటే ఏదో ప్రదేశానికి వెళ్తే ఆ ప్రదేశం ముందే చూసినటువంటి అనుభూతి. అంటే దర్శనాల్లో కూడా ఎవరు వచ్చేసారు? భ్రమపరుచు ఆత్మ వచ్చేసింది. అర్థమైందండి? పౌలు అంటాడు, నేను చెప్పుకునేటువంటి ఈ సువార్త కాకుండా మరి యొక్క సువార్త వేరొకడు కానీ పైనుంచి దేవదూత వచ్చినా చెప్పినా సరే ఈ సువార్త కాకుండా వాడు ఎవరు? ఆ దేవదూత శాపగ్రస్తుడై పోతాడు అన్నాడు. ఎందుకు అలా అన్నాడంటే, దేవుడు మనకి ఇంకా దేని కళలో కూడా దర్శనంలో కూడా ఇంకేమి బయలుపరచడండి. ఎందుకంటే ఇది సంపూర్ణమైపోయింది. అపోస్తులు చేస్తున్నటువంటి సూచక్రియల చేత వెను వెంటనే వాక్యము ఏమైపోయింది? స్థిరపరచబడిపోయింది. ఇంకా నీకు మర్మాలు దేవుడు బయలుపరచడు. ఒకవేళ బయలుపరుస్తాడు అని నువ్వు బయలుదేరావనుకో, ప్రకటన గ్రంథం చివరిలో ఒకటి రాశాడు. ఏంటి? దీంట్లో ఉన్నదే నాకు దర్శనంలో దేవుడు కనపడి చెప్పాడు అని కలిపినా సరే, దర్శనంలో నాకు దేవుడు కనపడి చెప్పాడు అని తీసివేసినా సరే, ఈ గ్రంథమందు ఉన్నటువంటి అన్నీ కూడా ఏమవుతాయి? తగులుతాయి. అందుకే పరిశుద్ధాత్మ కుమ్మరింపు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధాత్మ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే చివరిగా ఒక వచనం చూసి ముగించేస్తాను. ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే, యేసుక్రీస్తు వారు అంటారు, మత్తయి సువార్త 12వ అధ్యాయం 31, 32 వచ్చినారు. చూసి ముగించేసుకున్నాయండి. 31, 32 వచ్చినారు. అదే, కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా, మనుష్యులు చేయు ప్రతి పాపమును దోషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైనటువంటి దోషణకు పాప క్షమాపణ లేదు. మన పరిశుద్ధాత్మ దూషిస్తామండి? దూషిస్తామా? దూషిస్తే పాప క్షమాపణ అంటే పరిశుద్ధాత్మ క్రియకు వ్యతిరేకంగా వెళ్ళడమే ఆయన్ని దూషించడము. పాప క్షమాపణ లేదు. ఈ యుగమందైనను మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధంగా. అదిగో, పరిశుద్ధాత్మ క్రియ ఒకటైతే ఒకటి చెప్పేవాడికి, యేసుక్రీస్తు వారికి విరోధంగా మాట్లాడేవాడికి పాప క్షమాపణ ఉందంట. కానీ పరిశుద్ధాత్మ క్రియ ఒకటైతే మీకు మరొకటి చెప్పేవాడికి ఈ యుగమందైనను రాబోయే యుగమందైనను పాప క్షమాపణ లేదు. అర్థమైందండి? అందుకే ఆత్మ కుమ్మరింపు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన చేసుకోండి.